విజయవాడలో టీవీ9 క్యాబ్ కన్సల్టెన్సీ సంయుక్తంగా అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎడ్యుకేషన్ సమ్మిట్ ప్రారంభించారు. 50కి పైగా విద్యా సంస్థలు పాల్గొంటాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి విద్యార్థులు, వారి పేరెంట్స్ తమ సందేహాలకు ఇక్కడ సమాధానాలు తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సమ్మిట్ రేపు కూడా కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. దీప్తి. టీవీ9 అండ్ క్యాబ్ కన్సల్టెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సమిట్ 2017 ఇవాళ రేపు విజయవాడలో నిర్వహించబడుతుంది. అయితే స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండే ఈ యొక్క సింగిల్ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోవడానికి పొద్దునుంచి విశేష సంఖ్యలో ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈ మాట స్వయంగా నేను చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఈ ఎడ్యుకేషనల్ సమిట్ వాళ్ళకి నిజంగా ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉందో స్వయంగా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్కి మీరు వచ్చారు, చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మీకు నిజంగా బెనిఫిషియల్గా ఉందా? ఎస్ మేడం, ఖచ్చితంగా ఉంది. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అసలు మాకు పిల్లల్ని ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది కూడా మాకు ఇప్పటివరకు ఒక ఐడియా లేదు. ఎవరు కూడా సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా మాకు లేరు. అలాంటిది ఈరోజు మార్నింగ్ టీవీలో చూసాము, టీవీ9 వాళ్ళది క్యాబ్ అని చెప్పి. సరేని ఇప్పుడు వచ్చాం మేడం. వస్తే మొత్తం అన్నీ చూసాం. చాలా కాలేజెస్ ఉన్నాయి, మాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. చాలా బాగుంది మేడం. టీవీ9 వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మేడం. రైట్, మీరు చెప్పండి సార్, ఏ కోర్స్ గురించి తెలుసుకోవడానికి, అంటే మీ బాబున పాపను జాయిన్ చేయడానికి ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లభించింది? మా బాబుని జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నాం మేడం గారు. ఈసీఈ కానీ, త్రిబుల్ కానీ, మెకానికల్ కానీ, అంటే ఏ కాలేజీలో వస్తుంది ఏంటో తెలుసుకుందామని వచ్చాము. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లభించిందా? వచ్చిందండి మేడం, వచ్చింది. ఇలా అనేకమైన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క ఇందాకటి నుంచి నేను చెప్పినట్లుగా ఒక కాన్ఫ్లిక్ట్ మైండ్తో వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కాన్ఫ్లిక్ట్ ఫ్రీ మైండ్తో బయటకు వెళ్తారు. అది కూడా ఒక ప్రాపర్ డెసిషన్తో అని చెప్పొచ్చు మనం. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించే కాకుండా మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించి, నెక్స్ట్ యానిమేషన్ కాలేజెస్, ఓవర్సీస్లో ఉన్న ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, ఇలా అనేకమైన కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇదే ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజెస్లో, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత, బీట్ ఐదర్ వెబ్ కౌన్సిలింగ్ ఆర్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్లో ఏ సీట్ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయం డిసైడ్ చేసుకోలేక చాలామంది, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళ కెరియర్ పాడు చేసుకునే సందర్భాలు కూడా మనం అనేక సందర్భాలు చూసాం. అలా కాకుండా NAAC అక్రిడెటెడ్ కాలేజా, NAB అక్రిడెటెడ్ కాలేజా, కాలేజ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అండ్ ఈ కాలేజ్లో చేరితే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో, ఇలా సమగ్ర సమాచారం ఒక కాలేజ్కి సంబంధించి ఒక స్కాన్ అయిపోవడం జరుగుతుంది. అంటే అది కేవలం ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్లోనే చెప్తారు. మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం చదవడానికి, ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడికి నేను BBA కోర్స్ తెలుసుకోవడానికి వచ్చాను, అలాంగ్ విత్ ఇంజనీరింగ్. ఏది బెస్టో, ఏది బాగుండిద్దో, ఏ కాలేజ్లో బాగుండిద్దో తెలుసుకోవడానికి వచ్చాను. సో ఏం తెలుసుకున్నారు? ఏ కాలేజ్ బెస్ట్ అని తెలుసుకున్నారు? అయితే అంటే అన్ని కాలేజెస్ బెస్టే, బట్ సమ్ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అంటే చాలా నచ్చినాయి. ఇంకా పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని జాయిన్ అవ్వాలో చూసుకోవాలి. కానీ ఇక్కడ చాలా బాగుంది, అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతి యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడికి రావడం వల్ల చాలా తెలుసుకున్నాను ఇవాళ నేను. థ్యాంక్ యూ సో మచ్. సహజంగా ఈ కాలేజ్ బాగుంటుందమ్మా, ఈ కాలేజ్లో చేరండి అని పేరెంట్స్ మనప్పుడు చెప్పేవాళ్ళేమో పిల్లలకి. కానీ ఇప్పుడు పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఈ కాలేజ్లో ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని తెలుసుకొని జాయిన్ అవ్వడం అనేది నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇంక వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు? ఎలా అనిపించింది? ఎందుకు చదువుకోవడం తెలుసుకోవడానికి వచ్చారు. ఏం తెలుసుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు మా ఎవరికి తెలియదు. ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటారు, ఐఐడి సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే మా అబ్బాయి ఐఐడి చేశాడు కాబట్టి నేను ఐఐడి చేయాలని అందరూ చాలామంది అనుకుంటారు, నాట్ మై పేరెంట్స్. సో ఎంపీసీ తీసుకున్నాను, ఖచ్చితంగా నేను చేసాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చాను. ఇప్పటి నుంచి నా ప్లాన్ చేసుకోవాలి ఇంజనీరింగ్ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవాలి. సెటిల్మెంట్ నా ప్యాషన్, క్లారిటీ లేదు. సో దట్ ఇక్కడ రావడం వల్ల క్లారిటీ అనేది అవర్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ అస్ ఎనీ నాలెడ్జ్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్. ఆ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం మేము కాలేజ్ మానుకొని వచ్చాం ఇక్కడికి.
అంటే కాలేజ్ మానిన దానికి ఎక్సలెంట్ కాదు. ఎనీవేస్ +1 +2 అయిపోయిన తర్వాత కెరియర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఏ కాలేజ్లోకి వెళ్ళాలో అనుకోవడం అందరూ తెలుసుకుంటూ ఉంటాం. కానీ చదువుకుంటూ ఉండగానే నెక్స్ట్ మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ పర్టికులర్ కోర్స్లో చేరితే ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా ఉంటుంది, అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా స్టూడెంట్స్ వచ్చారని చెప్తున్నారు. మొత్తానికి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోజర్ కల్పిస్తున్న ఏకైక ప్లాట్ఫామ్ దట్ ఇస్ TV9 అండ్ క్యాబ్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఎడ్యుకేషనల్ సమిట్ 2017కి విశేషమైన స్పందన ప్రజల దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో ఇది విజయవాడ A1 కన్వెన్షన్ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దీప్తి, TV9 విజయవాడ నుంచి.